నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిలో 2 నెలల పసిపాప చనిపోవడం జరిగింది. దానికి కారణమైనటువంటి శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి మిగతా 6గురిని కూడా ఉరిశిక్ష వేయాలని ప్రభుత్వం తక్షణమే ₹1 కోటి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రజక సేవా సంఘం దోబి గల్లీ పెద్ద తర్ప నుండి శివాజీనగర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల పసిపాపను చంపిన సందర్భంగా పాప చంపిన దోషులను కఠినంగా శిక్షించాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం-శ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, హెచ్ఎంలు, ప్రిన్సిపాల్తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జనతా గ్యారేజ్ వల్లనే దేవాంగ కులస్తులకు సంఘ తాళాలు చేతికి వచ్చాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ సంఘ భవనం వద్ద ఆయన మాట్లాడారు.